అందరికీ నమస్కారం అండి. సిరులిచ్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉత్తరాంధ్రుల కల్పవల్లి, గజపతుల ఆడపడుచు, వాత్సల్య తరంగిణి, అమృతవర్షిణి శ్రీ పైడితల్లి అమ్మవారు. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి, దాన్ని నిలువరించటానికి ఎంతో ప్రయత్నం చేసి, అన్నమరణంతో తను కూడా తనువు చాలించి, సమాజహితమే తన అభిమతమని ప్రబోధించిన ఉత్తరాంధ్రుల కల్పవల్లి, గజపతుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారు. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి యొక్క చరిత్ర చాలా ఆదర్శనీయము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో పైడితల్లి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ ఆలయము విజయనగరం పట్టణంలో ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటుంది. 18వ శతాబ్దంలో విజయనగరాన్ని గజపతి వంశానికి చెందిన పూసపాటి పెద్ద విజయరామరాజు పాలించేవారు. ఆయన సోదరే పైడిమాంబ. విజయరామరాజుకు బొబ్బిలి సంస్థానాధీశుడైన కృష్ణరంగారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉండేది. ఈ శత్రుత్వం చినికి చినికి గాలివానలా మారి బొబ్బిలి యుద్ధానికి దారితీసింది. ఫ్రెంచి సేనాధిపతి బుస్సీ అండతో విజయగణపతి బొబ్బిలిపై దాడికి దిగాడు. 1757 సంవత్సరము యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైందని తెలుసుకున్న పైడిమాంబ యుద్ధం వద్దని అన్నను వారించింది. యుద్ధం అంటే వినాశనమని, అబలల నుదుట అరుణాస్తమయమని తెలిపింది. జనప్రాణ నష్టాన్ని కళ్ళకు కట్టేలా అన్నకు వినిపించింది. అయినా సోదరి మాటను విజయగణపతి పెడచెవిన పెట్టాడు. ఈ యుద్ధంలో ఫ్రెంచి ఫిరంగుల దాడికి బొబ్బిలికోట పూర్తిగా ధ్వంసమయ్యింది. ఫ్రెంచి తుపాకుల ముందు బొబ్బిలి వాడికత్తులు చిన్నబోయాయి. యుద్ధ సమయంలోనే పైడిమాంబకు మసూజీ వ్యాధి సోకుతుంది. పూజలో ఉన్నప్పుడు తన అన్నకు ఆపద ఉందని దుర్గమ్మ దయతో తెలుసుకొని తన అనారోగ్య వార్తను తెలిపి యుద్ధాన్ని ఆపాలంటూ అన్నకు విన్నవించవలసిందిగా అప్పలనాయుడు అనే సైనికుడితో వర్తమానం పంపుతుంది. వెనకనే వదినతో కలిసి బయలుదేరుతుంది. విజయగర్భంతో ఉన్న విజయరామరాజును తాండ్రపాపరాయుడు సంహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పైడిమాంబ తీవ్రమైన ఆవేదనకు లోనవుతుంది. అన్నలేని లోకంలో తాను కూడా ఉండలేనని పెద్ద చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంది. మరునాడు అప్పలనాయుడు కలలో కనిపించి పెద్ద చెరువుకు పశ్చిమం వైపు తన విగ్రహం దొరుకుతుందని, దానికి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తుంది. జాలరుల సహాయంతో పైడితల్లి విగ్రహాన్ని బయటికి తీసి చెరువు ఒడ్డున ఆలయం నిర్మించారు. అప్పట్నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, విజయనగర గ్రామదేవతగా అమ్మవారు ఇక్కడ వెలుగొందుతుంది. ప్రతి సంవత్సరము విజయదశమి తర్వాత వచ్చే తొలి సోమ మంగళవారాలలో విజయనగరంలో పైడిమాంబ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో నిర్వహించే సిరిమానోత్సవ కార్యక్రమము జాతరకే తలమానికగా నిలుస్తుంది. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండగ రోజు విజయనగర వీధులు విసుగ వేస్తే రాళ్ళనంతగా జనంతో కిక్కిరిసి ఉంటాయి. 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. జాతరకు కొన్ని రోజుల ముందే పైడిమాంబ ఆలయ ప్రధాన అర్చకుడికి కలలో దర్శనమిస్తుంది. సిరిమానుకు కావలసిన చెట్టు ఏ దిశలో ఉందో తెలియచేస్తుంది. సిరిమాను తయారీకి చింత చెట్టునే ఉపయోగిస్తారు. అర్చకుడు సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసి పట్టణానికి తీసుకొస్తారు. వనం గుడిలోని అమ్మకు దాన్ని చూపించి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా తీర్చిదిద్దుతారు. ఉత్సవ సమయంలో 50 అడుగుల సిరిమానును చివర ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి దానిలో అమ్మవారి ప్రతినిధిగా పూజారిని కూర్చోబెట్టి నగరంలో ఊరేగిస్తారు. అరటిపళ్లను పూజారిపైకి విసురుతూ మొక్కులు తీర్చుకునే ఆనవాయితీ ఇక్కడ కనపడుతుంది. చెదురుగుడి నుంచి బయలుదేరే సిరిమానును లక్షలాది భక్తజనుల మధ్య విజయనగరం కోట వద్దకు చేరుతుంది. కోటకు 3 సార్లు ప్రదక్షిణతో ఈ ఉత్సవం ముగుస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విజయనగరానికి బస్సు, రైలు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఒడిశా, ఆ పైన వెళ్లే రైలన్నీ కూడా విజయనగరంలో ఆగుతాయి. అక్కడి నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అమ్మవారి ఆలయానికి ఆటోల ద్వారా చేరుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.